ఆప్కి అదాలత్లో కజోల్ గారి మీదున్న మొదటి ఆరోపణ ఏంటంటే ఈవిడ ఎక్కువ అల్లరి చేస్తూ ఉంటారు. కజోల్, మీరు చిన్నప్పటి నుంచి చాలా అల్లరి చేస్తూ ఉంటారు, మీ అమ్మగారి దగ్గర తిట్లు తింటానన్నాను. ఖచ్చితంగా కాదు, ఖచ్చితంగా కాదు. నేను చాలా చాలా నిజాయితీగా ఉండేదాన్ని. అంతేకాదు, మా అమ్మ నన్నొక పువ్వులాగా పెంచింది. నన్నావిడ ఏ రోజు తిట్టనూ లేదు, నేను ఏ రోజు తప్పనేదే చెయ్యలేదు. నిజానికి ఐ వాజ్ ఎ మోడల్ చైల్డ్. మా అమ్మ ఏమనేదంటే, హే, నీకూడా నీలాంటి కూతురుంటే బాగుంటుంది కదా అని. నిజానికి నేను కొంచెం అది... మీరు తిట్టులు మాత్రమే కాదు, తన్నులు తిన్నారన్నాను. ఈ అబద్ధాన్ని మీకెవరు చెప్పారు? నిజానికి నేను చాలా దెబ్బలు తినేదాన్ని. నేను చాలా అల్లరి చేసేదాన్నే గాని దానికి నేను తగ్గ డిఫెన్స్ కూడా చెప్తాను. ఎందుకంటే నేనిప్పుడు ఈ పంజరంలో ఉన్నాను, నేను ఆ డిఫెన్స్ ని చెప్పే తీరాలి. ఈ విషయంలో అంటే నా ప్రశ్న ఏంటంటే, ప్రతి విషయంలోనూ మా అమ్మా నాన్నలు కావచ్చు, లేక మిగతా వాళ్ళు కావచ్చు, ఇది చెయ్యొద్దు అని చెప్పిన వాళ్ళ దగ్గర నేను మళ్ళీ మళ్ళీ అడుగుతాను, యునో ఎందుకో నాకు జవాబు చెప్పండి. వై? ఒకవేళ మీరు నాకు సమాధానం చెప్పగలిగితే, మీరు చెప్పే విషయానికి నాకు సాటిస్ఫాక్షన్ కలిగితే మీ మాట నేను వింటాను. లేదంటే నా ప్రశ్నకి సరైన సమాధానం దొరక్కపోతే నేను ఆ పని చేస్తూనే ఉంటాను. ఆ తర్వాత తన్నులు తింటాను. కానీ మీరు తన్నులు తిన్న తర్వాత దానివల్ల మీకు ఎలాంటి బాధింపు ఏర్పడలేదా చెప్పండి. అదొక 5 minutes వర్క్ చేస్తుంది. 5 minutes వరకు ఎఫెక్టివ్ గానే ఉంటుంది. ఆ తర్వాత ఇమీడియట్ గా ఏడుపు స్టార్ట్ అయిపోతుంది. నిజానికి ఎవరైనా చెయ్యెత్తడానికి ముందే నేను ఏడుపు స్టార్ట్ చేస్తాను. దెబ్బలు పడతాయని గ్రహించగానే. అవును, ఒక 5 minutes వరకు అది వర్క్ చేస్తుంది. మీరు ఏం చేశారంటే, మీ కజిన్ ని ఫోటోషూట్ కి పంపించారు. మీరు ఫోటోషూట్ చేసుకున్నారు, తర్వాత హీరోయిన్ అయిపోయారు, ఆవిడ వెనకబడిపోయారు. తనేవి వెనకపడలేదు. నేను తన విషయంలో ఒకటి చెప్పాలి. తను మూవీస్ లోకి రావాలనుకుంది. మీరు ఫోటో సెషన్ గురించి చెప్పింది కరెక్టే. మేం ఫోటో సెషన్ చేసేటప్పుడు తన్ని ఎంకరేజ్ చేయడానికే నేను వెళ్లేదాన్ని. నువ్వేం టెన్షన్ పడుకు, నేనున్నాను కదా, వచ్చి నా చేయి పట్టుకో, నేను నీకు తోడుగా ఉంటా. వీ విల్ బి టుగెదర్ అండ్ ఆల్ దట్. సో మేం కలిసే వెళ్ళాము అండ్ మేం కలిసి ఫొటోస్ కూడా తీసుకున్నాం. ఆ తర్వాత తనకి ఒక యాడ్, అంటే తనకి నటించడానికి ఒక యాడ్ వర్క్ వచ్చింది. ఆ తర్వాత రాహుల్ అంకుల్ నా ఫోటోని చూశారు. ఆ తర్వాత నాతో చెప్పారు, ఐ వుడ్ లైక్ యూ టు డూ దిస్ ఫిల్మ్. నేనేం చెప్తున్నానంటే, తను యాడ్ ఫిల్మ్ కోసం వెళ్ళింది. ఆ తర్వాత సాయంత్రం ఇంటికొచ్చి, అయ్య బాబోయ్, నా వల్ల కాదు అంది. ఐ కాంట్ బి పార్ట్ ఆఫ్ దిస్ ఫిల్మ్ ఇండస్ట్రీ. ఇంత హార్డ్ వర్క్ చేయాలా? అయ్యో, నా వల్ల కాదు, దయచేసి నన్ను వదిలేయండి అంది. సో మీ ఫస్ట్ డే షూట్ ఎలా ఉండింది? యాక్చువల్లీ నాకు వర్కే లేదు. నేను ఫోటో సెషన్ చేసినప్పుడు ఆ టైంలో గౌతమ్ రాజదక్ష్ ఒక కథ రాస్తున్నారు, రాహుల్ అంకుల్ కోసం కథ, బేహుదీ మూవీ. తర్వాత మికీనే నాకు మేకప్ వేశారు. సో ఐ థింక్ వాళ్ళిద్దరూ నన్ను అడాప్ట్ చేసేసుకున్నారు. అంటే నువ్వు నా కూతురువి, నువ్వు నా మనవరాలివి అని. సో ఆ టైంలో నేను కూడా వాళ్ళకి అలాగే అడాప్ట్ అయిపోయాను. అండ్ సో రాహుల్ అంకుల్ షూటింగ్ స్టార్ట్ చేసినప్పుడు వాళ్ళిద్దరూ నాతోనే ఉన్నారు. ఆ తర్వాత మేం షూటింగ్ కోసం కెనడా వెళ్ళాము. అక్కడొక 40-50 రోజులు ఉన్నాము. అప్పుడు కూడా మేము అక్కడికి స్కెడ్యూల్ ప్రకారమే వెళ్ళాము. అండ్ అక్కడ అందరూ నన్ను చాలా బాగా చూసుకున్నారు, కానీ పని కూడా చేయించుకున్నారు. చాలా చాలా పని చేయించారు. ఇప్పుడు నేను కూర్చుని ఆలోచించినా, అప్పుడు ఎలా నేను అంత హార్డ్ వర్క్ చేశానా అని. ఐ థింక్ అప్పుడు మేము 15 గంటల నుంచి 18 గంటల వరకు పని చేసేవాళ్ళం కెనడాలో. ఇట్ వాజ్ రియల్లీ. మేమే మా డ్రెస్సెస్ కూడా చూసుకోవాలి, చెప్పులు కూడా మేమే తీసుకునేవాళ్ళం. ఎవ్రీథింగ్ వీ డిడ్ ఫర్ అవర్-సెల్వ్స్. సో ఇప్పుడు నేను ఆలోచించినా నాకు అనిపిస్తుంది, చైల్డ్ లేబర్. బట్ మీతో కలిసి పని చేయడానికి ఒకరు దొరికారు కదా, ఆయన కూడా నాటీనేనా? షారూక్ ఖాన్ గారు మిమ్మల్ని సైకిల్ నుంచి తోసేశారా? బాగుందండి, ఆయన కూడా మీరు ఇక్కడికి తీసుకురావాల్సింది. ఆల్రెడీ ఇక్కడికి ఒకసారి తీసుకొచ్చినట్టున్నారు కదా. ఇలాంటి చిలిపి వేషాల గురించి అడగాలంటే ఆయన కూడా ఇక్కడ ఉంటేనే బాగుండేది. మీరు కింద పడిన తర్వాత గతం మర్చిపోయారా? నో, సైకిల్ కి నాకు సరిపడదని అనిపిస్తుంది. ఏదో ప్రాబ్లం ఉంది. నేను ఎప్పుడు సైకిల్ ఎక్కి వెళ్ళినా ఏదో ఒక సమస్య వచ్చి పడుతుంది. అసలు ఏంటి ప్రాబ్లం? సైకిల్ సమస్య అది. సైకిల్లో ప్రాబ్లం ఉండటం వల్లే నేను కింద పడేదాన్ని. కానీ మీరు పాతదంతా మర్చిపోయారన్న విషయం నిజమేనా? నిజమే. ఆ తర్వాత కరణ్ ఇంకా షారూక్ ఇద్దరు చాలా చాలా ట్రై చేశారు నన్ను చాలా నమ్మించడానికి. నేను యాక్చువల్ గా చాలా వెనకబడ్డ డాన్సర్ని.
ఆ తర్వాత హీరోయిన్ కూడా వేరే ఆ మూవీలో. అప్పుడు నువ్వు వెనక ఉండాల్సిన దానివి, చాలా ఎక్స్ట్రా బేసికల్లీ. ఆ లోపల నాకు అంతా గుర్తొచ్చింది. థ్యాంక్ గాడ్ అంతా గుర్తొచ్చినందుకు. నేనేం విన్నానంటే అజయ్ దేవగన్ గారు మీతో ఈ ఇన్సిడెంట్ గురించి మాట్లాడి మీకు గుర్తు తెప్పించారట. ఇది నిజమేనంటారా? యాక్చువల్గా నేనంతా మర్చిపోయినప్పుడు ఒక్క విషయమే నాకు బాగా గుర్తుండేది. అది ఏంటంటే నేను ఒకే విషయాన్ని చెప్తూ ఉండేదాన్ని. అజయ్కి ఫోన్ చేయండి, వేర్ ఈజ్ అజయ్, ఐ వాంట్ టు టాక్ టు అజయ్, వేర్ ఈజ్ హీ. సో ఖచ్చితంగా ఆయన కాల్ చేశారు. ఆ తర్వాత ఆయనతో మాట్లాడిన తర్వాత కొంచెంగా గుర్తొచ్చింది. మీరు కింద పడిపోయిన ఇన్సిడెంట్స్ చాలా ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ దిల్వాలే దుల్హనియా లే జాయేంగే సినిమాలో మీరు సైకిల్లో పడిపోయారు కదా. దీవానే సాంగ్ లో షారూక్ ఖాన్ గారు మిమ్మల్ని తోసేశారట. I know. ఒకసారి సైకిల్ మీద నుంచి తోసేశారు. తర్వాత డీడీఎల్జీలో ఇలా లేపాల్సినప్పుడు పడేశారు. ఆయన చెప్పనే లేదు, కానీ షార్ట్ కోసం చేయాల్సిందే కదా. ఫరా విడిగా ఆయనతో మాత్రమే చెప్పింది ఏంటంటే, తను వస్తుంది, స్టెప్ కోసం తను ఇలా చేస్తుంది అంటే ఈ పాటలో నువ్వు తన్ని ఇలా పైకి లేపి తర్వాత ఈ విషయాన్ని నువ్వు తనతో చెప్పకు, పడేసినప్పుడే మనకి రియల్ ఎక్స్ప్రెషన్ వస్తుంది అని. అంటే ఒక్కటి ఇవ్వగానే ఒక రియల్ ఎక్స్ప్రెషన్ వస్తుంది కదా, అలాగన్నమాట. ఆ టైంలో ఇమీడియట్లీ ఆయన నన్ను కిందకి పడేశారు. ఆ తర్వాత ఆ ఎక్స్ప్రెషన్ మీరు చూడాల్సిందే. జెన్యూన్ గా నేను నాకేమీ చెప్పలేదు. తర్వాత కుచ్ కుచ్ హోతాలో మీరు పరిగెత్తినట్టు ఒక సీన్, వర్షంలో పరిగెత్తాలి, మీరు తడిసిపోయి కింద జారి పడ్డారట. రోడ్ అంతా చాలా తడిగా ఉంది. ఐ డోంట్ నో ఇక్కడ ఎంతమంది కామిక్ బుక్స్ చదువుతారన్నది. కామిక్స్ ఎక్కువగా చదువుతారో లేదు. అందులో ఒక డ్రాయింగ్ ఉంటుంది, అది ఇలాగా కాళ్ళేమో ఇలా చుట్టూ తిరుగుంటాయి, అమాంతంగా పడిపోయినట్టు. కార్టూన్ క్యారెక్టర్స్ పడిపోతాయి కదా, నేను లిటరల్లీ అలాగే పడిపోయాను. ఆ తర్వాత టైం చూస్తే రాత్రి 12 గంటలు. అండ్ ఇమీడియట్ గా అందరూ పరుగునొచ్చేశారు. ఆ తర్వాత నా మీద బ్లాంకెట్ వేసి ఇలా పట్టుకున్నారు. వర్షం సీక్వెన్స్, బట్టలు చాలా తడిగా ఉన్నాయి, చాలా చలిగా ఉంటుంది. ఊటీలో రాత్రి సమయం కదా. సో అందరూ బెడ్షీట్స్ తీసుకుని పరుగునొచ్చేశారు. అండ్ జస్ట్ కవరింగ్ మీ, నేనేమో చాలా కిందకి ఉన్నాను. అండ్ ఎవ్రీబడీ సేయింగ్, గాడ్ ఇప్పుడేం చెయ్యాలి, ఈ అమ్మాయి బాగా ఏడుస్తోందే, ఎలా ఆపాలో తెలియడం లేదు అని వాళ్ళంటుంటే నేనేమో నవ్వుకుంటున్నాను. బెడ్షీట్ వేసిన తర్వాత దిస్ కెన్ ఓన్లీ హ్యాపెన్ టు మీ, ఇలా నాకు మాత్రమే జరుగుతుంది. ఆ కార్టూన్ క్యారెక్టర్ ఫాల్ షిప్ అని ఇలా పడ్డం నా వల్ల మాత్రమే అవుతుంది. విదౌట్ ఎ స్టన్ మాస్టర్ నేనే చేయగలను. అందుకే షారూక్ ఖాన్ గారు, కరణ్ జోహర్ ఏం నమ్ముతారంటే మీరు ఏ సెట్లో అయితే పడిపోతారో ఆ సినిమా పెద్ద హిట్ అవుతుందట. ఏం కల్పనండి ఇది. అంటే స్టోరీని మర్చిపోవాలి, స్క్రిప్ట్ ని మర్చిపోవాలి. నేను ఇంకో విషయం కూడా విన్నాను. శాన్ ఫ్రాన్సిస్కోలో మై నేమ్ మిస్ ఖాన్ సినిమా షూటింగ్ జరిగేటప్పుడు మీరు ఒక్కసారి కూడా కింద పడిపోలేదట. అవును, చాలా టెన్షన్ పడ్డారు. నన్ను ఊరుకూరికే అడిగేవారు, నీ చెప్పులు బానే ఉన్నాయి కదా అని, ఇంకా నువ్వు ఎందుకు ఈ సినిమాలో పడిపోలేదు అని. మీరెందుకు ఇలా ప్రవర్తిస్తున్నారు, పైగా ఫ్రెండ్స్ అని వేరే చెప్పుకుంటారు. మీ ప్రేయర్ ఎప్పుడు దీనికోసమే అనుకుంటా. దేవుడా తను పడిపోతే బాగుండును అని, ఏదోలా పడితే బాగుండని చూసేవాళ్ళు. ఓ, అయితే మీరు అక్కడ కూడా పడ్డారన్నమాట. ఇంటికి వెళ్ళడానికి ఒక 2 రోజుల ముందు పడ్డాను. అమ్మయ్యా, అప్పుడే వాళ్ళు ప్రశాంతంగా ఉన్నారు. ఇప్పుడు మాకు కన్ఫర్మ్ అయింది మూవీ హిట్ అవుతుంది అని. మ్యూజిక్ మీద నమ్మకం లేదు, కథ మీద నమ్మకం లేదు, కానీ నేను పడ్డం మీదే వాళ్ళ నమ్మకం అంతా. ఈ కారణం వల్లే మీ నాన్నగారు మిమ్మల్ని మర్సిడీస్ బెంజ్ అంటున్నారా, మీరు అసలు కింద పడకూడదని? మా డాడీ యాక్చువల్ గా నాకు పెట్ నేమ్ పెట్టాలనుకున్నారు. ఎందుకంటే ఆయనకి మెర్సిడీస్ పేరు బాగా నచ్చేసింది. అదొక కార్ కంపెనీ, దాని ఓనర్ కూడా మెర్సిడీస్ ఓనర్ తన కూతురు కూడా అదే పేరు పెట్టుకున్నారు. కాబట్టి ఆయన ఏమనుకున్నారంటే, ఆయన తన కూతురు పేరు మెర్సిడీస్ అని పెట్టుకున్నారంటే నేను నా కూతుర్ని కూడా మెర్సిడీస్ అని పిలుస్తాను అని. ఎందుకలా కాకూడదు అనుకున్నారు. సో అమ్మా నాన్నల మధ్య ఈ విషయంలో పెద్ద గొడవే జరిగింది. కానీ అమ్మ చాలా పీస్ఫుల్ గా చెప్పింది, ఇలాంటివేవి పెట్టడానికి కుదరదు అని. సో ఈవెన్చువల్లీ అది కూడా నా పేరు. సరేగానే మీ నాన్నగారు మీకోసం పాటలంతా పాడేవారట. ఖచ్చితంగా. మా నాన్నగారు ఎప్పుడూ చాలా బాగా, నేనెంతో మంచి అమ్మాయినని చెప్పాను కదా, చాలా మంచిదాన్ని. చిన్నప్పుడు చాలా మంచిదాన్ని, ఒక్క తప్పు కూడా చేసేదాన్ని కాదు. అందువల్ల మా డాడీ పాట పాడేవారు. You look like an angel, you walk like an angel, you talk like an angel, but you're the devil in disguise. సో మ్యూజిక్ ప్యాషన్ మీకు అక్కడి నుంచి మొదలైందా? ఖచ్చితంగా. చిన్నప్పటి నుంచే నాకు మా డాడీ, మా అమ్మ అందరూ కూడా ఫ్యాన్స్ ఆఫ్ రాక్ అండ్ రోల్. కిషోర్ కుమార్, ఆర్డి బర్మన్, అప్పుడు ఏవే పాటలు వచ్చాయో అవన్నీ కూడా అప్పుడు అన్ని క్యాసెట్స్ లోనే వచ్చేవి. కానీ ఇప్పుడున్న వాళ్ళకి అసలు క్యాసెట్స్ గురించి తెలుసో లేదో నాకు తెలీదు. అసలు ఆ క్యాసెట్ ప్లేయర్ కూడా ఇప్పుడు ఉందో లేదో.
ఆ టైంలో ఎక్కువగా క్యాసెట్స్ దొరికేవి. అప్పట్లో మా డాడీ నా కోసం ప్రతి 6 నెలలకి ఒకసారి కొన్ని పాటల్ని, అంటే ఆ టైంలో హిట్ సాంగ్స్ ఉండేవి కదా, వాటిని క్యాసెట్స్ గా రికార్డ్ చేసి తెచ్చేవారు. నాకది చాలా చాలా నచ్చేది. నాకది పెద్ద గిఫ్ట్ లా అనిపించేది. దట్ వాస్ ద బిగ్ గిఫ్ట్. కానీ ఒకానొక కాలంలో మీకు ఎంతగానో నచ్చిన మ్యూజిక్ ప్యాషన్ని మీరు వదిలేసి పూర్తిగా మర్చిపోయారు. అవును. బట్ అది ఏంటి అంటే, ఐ థింక్ న్యాచురలీ అది జరగడం నాకు తెలియనేలేదు. నేనెప్పుడు వినడం మానేశానో నాకస్సలు తెలియదు. ఆ తర్వాత నిషా పుట్టింది. తర్వాత తను పుట్టినప్పుడు ఏం జరుగుతుందంటే, మనం తల్లైన తర్వాత ఏ విషయంలోనూ మనం ఫెయిల్ అవ్వకూడదు అని అనుకుంటాం. మీరు ఈ విషయాన్ని ఒప్పుకునే తీరాలి, ఎందులోనూ ఫెయిల్ అవ్వకూడదు అనుకుంటారు. ఎందుకంటే కెరియర్లో కూడా ఫెయిల్ అవ్వచ్చు, దాన్ని హ్యాండిల్ చేయొచ్చు. మ్యారేజ్ లో కూడా ఫెయిల్ అవ్వచ్చు, దాన్ని కూడా మనం మేనేజ్ చేయొచ్చు. ఇలా మనం ఏ పని చెయ్యాలనుకున్నా అందులో ఫెయిల్ అయినప్పటికీ మనం అది మేనేజ్ చేయొచ్చు. పేరెంట్హుడ్ అనేది గొప్ప విషయం. యు కాంట్ యాక్సెప్ట్ ద ఫ్యాక్ట్ దట్ యు కుడ్ ఫెయిల్ అట్ దిస్. అంటే అది ఏదైనప్పటికీ కూడా మీరు పిచ్చిగా ఆ పనిని చేసే తీరుతారు. అంటే ఒక మంచి పేరెంట్ గా ఉండడం కోసం. అండ్ నిషా పుట్టినప్పుడు మొదటి 3 సంవత్సరాల్లో ఒక సిరెంజ్ లాగా 10 ml ఉంది, 7 ml ఉంది, 6 ml లేదు, 3.5 ml. డాక్టర్ కరెక్ట్ గా 3.5 ml అన్నారు. ఇందులో 3.5 కదా, మీరెందుకని 4 ml ఇచ్చారు? 4 ml అనేది మీరు ఇవ్వకూడదు కదా. దాట్ వాజ్ మీ ఫస్ట్ 3 years. ఆ తర్వాత ఫస్ట్ 3 years తర్వాత నేను రియలైజ్ అయ్యాను, నిషా కాస్త ఎదిగింది. అండ్ ఐ వాజ్ లిటిల్ మోర్ రిలాక్స్. అన్నిటినీ సడన్ గా రియలైజ్ అయ్యాను. 3 years నుంచి నాకు నచ్చిన మ్యూజిక్ ని వినలేదు. నా క్యాసెట్స్ అన్ని ఎక్కడికి వెళ్ళిపోయాయి, నా సీడీస్ ఏవి, అసలు నాకు ఏవీ అర్థం కాలేదు. అండ్ దెన్ ఐ రియలైజ్ దాట్ నేను టేప్ రికార్డర్ని కూడా ఆన్ చేయలేదు. అంటే నేను టీవీని కూడా ఆన్ చేయలేదు నాకు నచ్చిన మ్యూజిక్ ని వినడానికి. అయితే అండ్ దెన్ దాట్స్ నాట్ మీ. నేనలా ఉండేదని కాదు. ఇది నాకు చాలా నచ్చిన విషయం, నాకు ఎంతో పెద్ద ప్యాషన్. అది నేనెలా మర్చిపోగలిగాను? కానీ ఇదంతా ఎలా జరిగిందో అస్సలు నాకు కూడా అర్థం కానే లేదు. నేను రియలైజ్ అవ్వలేక